మెటా సీఈఓ మార్క్ జకర్బర్గ్ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశారు యాపిల్ విజన్ ప్రో రివ్యూ చేస్తూ. అండ్ అతను చెప్పింది ఏంటంటే మెటా ఇంకా ఫేస్బుక్ వాళ్ళ Quest 3 ప్రోడక్ట్ ఉంది కదా, అదే బెటర్ ఉంది అంటే మార్క్ జకర్బర్గ్ ప్రోడక్టే అతనికి నచ్చుతుందని అంత డౌట్ పడక్కర్లేదు. కానీ దీనికోసం వ్యాలిడ్ పాయింట్స్ కూడా చెప్పాడు. అతను ఏమన్నారంటే విజన్ ప్రో ట్రై చేసే ముందర Quest 3 ఈజ్ అ వాల్యూ ప్రోడక్ట్ దట్ ఈస్ 7 times చీపర్ దెన్ విజన్ ప్రో అని అన్నారు. కానీ విజన్ ప్రో యూస్ చేశాక ఓవరాల్ Quest 3 బాగుంది కదా అనిపించిందంట. విజన్ ప్రోలో హై రెజల్యూషన్ డిస్ప్లే ఇంకా ఐ ట్రాకింగ్ ఫీచర్స్ ఇవి బాగున్నాయి అన్నారు. కానీ Quest 3 లైటర్ ఉంది, ప్లస్ దాంట్లో వైర్లెస్ ఉంది, సో మీకు మూవ్ అవ్వడానికి కన్వీనియంట్ ఉంటుంది అన్నారు. అతను అది కూడా చెప్పాడు ఏంటంటే కాంటెంట్ లైబ్రరీస్, మూవీ టీవీ షో కలెక్షన్ కూడా Quest 3లోనే విజన్ ప్రో కంటే ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా కూడా Quest 3 బాగుంది అని అంటున్నాడు. ప్లస్ ఆ వీడియో కూడా అతను Quest 3 మీదే షూట్ చేశాడంట. మిక్స్డ్ రియాలిటీ పాస్ త్రూ మోడ్ అని ఉంది, దాంట్లోనే షూట్ చేశారంట. అక్కడ పైన టెక్స్ట్ ఉంది దాంట్లో షూట్ చేస్తున్నారని. అది చూడకపోతే మాత్రం మీరు ఏదో కొంచెం పాత మోడల్ ఫోన్లో షూట్ చేశారో అలా అనిపిస్తుంది, కానీ హెడ్సెట్తోనే రికార్డ్ చేశారు అనేది అసలు చెప్పేదాకా కూడా తెలియదు. సో అది కూడా చూడడానికి మంచిగా అనిపించింది. సో మీకేమనిపిస్తుంది? మీరు విజన్ ప్రో ట్రై చేశారా? ఆర్ మీరు చేయకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేశారా? మాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు మార్క్ జకర్బర్గ్ది ఇంకా రివ్యూస్ కావాలంటే మార్క్ జకర్బర్గ్కే ట్వీట్ చేసి చెప్పండి, అదే థ్రెడ్ చేసి చెప్పండి. సామ్సంగ్ S24 సిరీస్లో సామ్సంగ్ AI ఫీచర్స్ తెచ్చింది, గ్యాలక్సీ AI ఫీచర్స్ అని. అదే ఇప్పుడు గ్యాలక్సీ బడ్స్కి కూడా తెస్తుందని చెప్తున్నారు. వాళ్ళు అనౌన్స్ చేశారు ఏంటంటే OTA అప్డేట్తో గ్యాలక్సీ బడ్స్లో AI ఫీచర్స్ తెస్తారు. ఫీచర్స్ లైక్ లైవ్ ట్రాన్స్లేట్ ఇంకా ఇంటర్ప్రిటర్. ఇవి తెచ్చే ప్రోడక్ట్స్ గ్యాలక్సీ బడ్స్ 2, బడ్స్ 2 Pro ఇంకా బడ్స్ FE. ఈ ప్రోడక్ట్ లైవ్ డెమాన్స్ట్రేషన్ చూడాలని ఉంది, ఎందుకంటే నిజంగా పనిచేసిందంటే బాగా. ఇప్పుడు వేరే లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడేది హిందీ, తెలుగు, ఒకరికి హిందీ వచ్చు, ఇంకొకరికి తెలుగు వచ్చు వాళ్ళిద్దరికి, కానీ వేరే లాంగ్వేజెస్ రావు. అలాంటి వాళ్ళ బడ్స్ పెట్టుకొని మాట్లాడుకుంటే చాలా ఈజీగా కన్వీనియంట్గా ట్రాన్స్లేట్ అయిపోతుందేమో. అంత స్మూత్గా అయితే పని చేయకపోవచ్చు, ఇప్పుడే కొన్ని ఏళ్ళు పడుతుంది. కానీ ఆ కాన్సెప్ట్, ఆ ఐడియా కొంచెమైనా పని చేస్తే చాలా బాగుంటుంది. గూగుల్ బార్డ్ని జెమినై అని రీబ్రాండ్ చేసింది. దీంతో వాళ్ళు UIలో ఇంప్రూవ్మెంట్ తెచ్చారు, చదవడానికి బాగుంటుంది, నావిగేషన్ కూడా బాగుంటుంది. జెమినై అడ్వాన్స్డ్లో అల్ట్రా 1.0 మోడల్ యూస్ చేస్తున్నారు. కానీ జెమినై అడ్వాన్స్ యూస్ చేయాలంటే మీరు $19.99 పర్ మంత్ కట్టాలి. గూగుల్ వాళ్ళు జెమినై యాప్ కూడా ఆండ్రాయిడ్ కోసం లాంచ్ చేశారు, కానీ యాపిల్ వాళ్ళకి ఇంకా చేయలేదు. సో వాళ్ళకి వచ్చే లోపల మీరు గూగుల్ యాప్లో, మీరు యాపిల్ యూజర్ అయితే గూగుల్ యాప్కి వెళ్ళి అక్కడ జెమినై ట్యాబ్ ఉంది, దాంట్లో నుంచి జెమినై యాక్సెస్ చేసుకోవచ్చు. థ్రెడ్స్ ఇప్పుడు AI పవర్డ్ ట్రెండింగ్ టాపిక్స్ ఫీచర్ USలో టెస్ట్ చేస్తుంది. సో మీరు అన్నిటికంటే హైయెస్ట్ ఎంగేజ్మెంట్ ఉన్న పోస్ట్ ట్రెండింగ్ టాపిక్స్లో చూడొచ్చు. ఇది మీకు టుడేస్ టాపిక్ సెక్షన్లో కనిపిస్తుంది. అది ఆల్మోస్ట్ మీకు ట్విట్టర్ లేకపోతే Xది ట్రెండింగ్ పేజ్ ఉంటుంది కదా, ఇది కూడా అలాగే ఉంటుంది ఆల్మోస్ట్. మీరు థ్రెడ్స్ యూస్ చేస్తున్నారో లేదో మాకు థ్రెడ్స్లో గ్రీడీ టెక్లో లేటెస్ట్ పోస్ట్ ఉంటుంది కదా, దానికి రిప్లై చేసి చెప్పండి. OpenAI ChatGPTకి మెమరీ ఇచ్చింది. మిమ్మల్ని మీ ప్రిఫరెన్సెస్ చాట్ చేసేటప్పుడు అవన్నీ గుర్తుంచుకోవడానికి ChatGPTకి ఇన్బిల్ట్ మెమరీ ఇచ్చింది. వెబ్సైట్కి కుకీస్ ఉంటాయి కదా, ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ వేలో పనిచేస్తుంది అంటున్నారు. ఈ ChatGPT ఫ్రీ ఇంకా ప్లస్ ఇద్దరు యూజర్స్కి అవైలబుల్ ఉంది, కానీ ఫస్ట్ ఇప్పుడు కొంతమందికే లాంచ్ చేస్తున్నారు. మీకు ఈ మెమరీ ఫీచర్ వద్దు, అది అంతా గుర్తుంచుకోకూడదు, ChatGPTకి నా లైఫ్ అంతా ఎందుకు అని అనుకుంటే మాత్రం మీరు ఇది డిసేబుల్ చేయొచ్చు. సెట్టింగ్స్ నుంచి మెమరీ ఆప్షన్ ఉంటుంది, అది డిసేబుల్ చేసేస్తే ప్రాబ్లం లేదు. NVIDIA చాట్ విత్ RTX అనే ఒక టూల్ లాంచ్ చేసింది. సో ఇది ఒక AI చాట్ బాట్ లాంటిది. సో మీరు లోకలీ విండోస్లో రన్ చేసుకోవచ్చు. అంటే అర్థమైందంటే ఇంటర్నెట్ లేకపోయినా ఆఫ్లైన్ వాడుకోవచ్చు ఇది. సో మీరు ఈ NVIDIA యాప్ యూస్ చేసి మీ ఓన్ AI చాట్ బాట్ క్రియేట్ చేయొచ్చు. సో అది చేయడానికి మీరు యూట్యూబ్ వీడియోస్ కానీ, వర్డ్ డాక్యుమెంట్స్ ఆర్ PDFs ఇవన్నీ ఫీడ్ చేసి దాన్ని ట్రైన్ చేయొచ్చు. NVIDIA అనేది ఏంటంటే దీంతో రిజల్ట్స్ ఫాస్ట్ వస్తాయి, అలాగే మీ డేటా కూడా డివైస్లోనే ఉంటుంది. సో మీరు ప్రైవసీ ఫోకస్డ్ అంతా వేరే వాళ్ళకి వెళ్ళకూడదు, ఇవన్నీ ఆలోచిస్తే మాత్రం మంచి వాడుకోవచ్చు. కానీ వాడుకోవాలంటే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే RTX 30 or 40 సిరీస్ GPU ఉండాలి సిస్టంలో, అట్లీస్ట్ 8GB VRAM ఉండాలి, 16GB RAM ఉండాలి. అలాగే OS అయితే Windows 10 or 11లో పనిచేస్తుంది. ఈ చాట్ విత్ RTX మీకు NVIDIA వెబ్సైట్లో దొరికిపోతుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవాళకి న్యూస్ ఇంతే. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీకు తెలియని మేము ఉన్నాయి, మీకు తెలిసినవన్నీ చేసేయండి. నేను అన్నోన్ ఫ్రమ్ గ్రీడీ టెక్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హాయ్ గైస్, నేను అన్నోన్ ఫ్రమ్ గ్రీడీ టెక్ అండ్ వెల్కమ్ టు టెక్ న్యూస్. అన్నోన్ అంటే అజ్ఞాత, కానీ నేను అజ్ఞాత అనను, ఎందుకంటే అన్నోనే నా స్టేజ్ నేమ్. సో ట్రాన్స్లేట్ చేస్తే అది స్టేజ్ నేమ్ అవ్వదు. అయినా ఇవంతా వీడియోలో పెట్టకపోతే బెటర్ ఏమో, సరే లాస్ట్లో పెడతా.